5వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము, దేవుడికి మహిమ కలుగుతున్నాక, ఎప్పుడంట మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మైదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవుడికి మహిమ కలుగుందాక. ఈ ఆధిక్యత, ఇంత గొప్ప ధన్యత ఎవరిది? దేవుడిది. దేవుడికి మహిమ కలుగుందాక. ఎంత ప్రేమని మనకు అనుగ్రహించి, ఆయన దయనిచ్చి, ఆయన సంకల్పం చొప్పున మనల్ని కని బ్రతికించి ఈరోజు మనము సజీవ లెక్కలో ఉంటున్నామంటే కేవలం ఆయన ఉచితమైన కృప ద్వారానే. దేవుడికి మహిమ కలుగును గాక. కృప మైదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పాపపు బతుకుల్లో ఊబిల్లో మనము ఇరుక్కుపోయిన మన జీవితాలకు పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఎందుకు అతిశయపడద్దు? ఎందుకు మనము ఏది కూడా ఆలోచించడానికి అమ్మో అతిశయం అంటే ఏంటి, నాది అతిశయము అన్న దగ్గర ఏమొస్తుంది? ఇంత ఇక్కడ పౌలు భక్తుడు వీళ్ళ గురించి రాసేది చూస్తున్నాం కదా. మరి రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం అంతా చూస్తే స్త్రీల గురించి ఎన్నో వివరాలు అక్కడ పౌలు భక్తుడు రాసిండు. స్త్రీలు ఇష్టం లేదు అని కాదు, అక్కడున్న పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి వాళ్ళకి రాసిండు పౌలు భక్తుడు. హల్లెలూయా. పౌలు భక్తుడు ప్రతి లేఖనం మన జీవితాలలో ఒక ఆశీర్వాదం. హల్లెలూయా. తండ్రి సరిగ్గా స్తోత్రం, గొప్పది అద్భుత ఆశ్చర్యకారం చేసిన తండ్రి, బిడ్డల్ని దీవించి ఆశించి గురువు చూపించే సహాయత దయచేని, మాన్యత నింపండి, అన్ని రంగాలు ఆశీర్వదించండి. ఏ స్నామని ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్.